వంకాయని ఎలా చేసినా చాలా బావుంటుందండి. ఈసారి వంకాయని ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా బావుందని చెప్పి మీరే అంటారు. ఫస్ట్ అయితే బాండీలోకి ఆయిల్ తీసేసుకుందాం. అండ్ తర్వాత పక్కన ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు, ఇంకా పుట్నాలు వేయించాననమాట. అవి చల్లారపెట్టి పొడి చేయడానికి పక్కన పెట్టా. ఈ ఆయిల్‌లో వేడవ్వంగానే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి, పచ్చిమిర్చి కూడా వేసి చక్కగా వేయించాననమాట. ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో, అవి గూడా వేసి అవి గూడా ఫ్రై చేయాలి బాగా. వంకాయలు అసలు వెరైటీగా వండుతారు. ఎలా వండినా కూడా చాలా బావుంటాయి వంకాయలు. నాకైతే వంకాయ కర్రీ చాలా ఇష్టం. మసాలా గుత్తి వంకాయ కర్రీ చేస్తారు కదా! అదైతే ఇంకా చాలా బావుంటుంది. అండ్ ఇప్పుడైతే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అది ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ముక్కలైతే మీ ఇష్టం. మీకు ఇష్టం వచ్చిన సైజులో వేసుకోండి. ఎలా చేసుకున్నా సరే చాలా బావుంటాయి. నేను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాననమాట. వంకాయలు వేసిన తర్వాత మనం ఆల్రెడీ కొద్దిగా ఉప్పు, పసుపు ఆనియన్స్‌లో వేసాం కాబట్టి, ఇంకా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి. వంకాయలు కట్ చేసినప్పుడు కూడా సాల్ట్ వాటర్‌లో వేయాలండి. లేకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి అండ్ కండ్రెక్కిపోతాయండి అవి. అంటే ఒక రకమైన టేస్ట్ చేంజ్ అయిపోతాయి. సో, దానివల్ల మనం సాల్ట్ వాటర్‌లో ఎయమని చెప్తా ఉంటారు. నేనిక్కడ పల్లీలు ఇంకా పుట్నాలు 2 కూడా మిక్సీ పట్టేసాను. చక్కగా మొత్తం ఫైన్ పేస్ట్‌లాగా కాకుండా కొద్దిగా బరకుండేటట్టు పట్టుకున్నాననమాట. అలా పట్టుకుంటే కొంచెం మనం తింటూ ఉంటే పప్పులు కొంచెం తగులుతా చాలా బావుంటాయి. ఇక్కడ చూడండి వంకాయలు ఫుల్‌గా కుక్ అయిపోయినాయి. కుక్ అయిపోయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. ఇంకా ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలనమాట. ఈ 2 యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపెట్టుకొని, తర్వాత మనం ఈ పప్పుల పౌడర్ ఏదైతే ఉందో అది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. మీకు చాలు అంటే ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీకి అయితే నేను మిక్సీ పట్టిన మొత్తం కూడా పట్టేసింది. మీకు చాలు అనుకుంటే కొంచెం వేయంగానే సరిపోతుందనమాట. కారం, ఉప్పు కూడా మీకు తగినట్టుగా టేస్ట్ చేసుకొని చక్కగా ఈ పప్పుల పొడిలో పచ్చితనం ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఆ మసాలాలన్నీ పట్టి ఒక రకమైన టేస్ట్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 3 మినిట్స్ పాటు మనం కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉండి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం వదిలేస్తే మాత్రం అడుగంటిపోతుంది. అలా చేయొద్దు. 2 నిమిషాల పాటు మూత పెట్టేసి సిమ్‌లో ఉంచాలి. అలా సిమ్‌లో పెట్టిన తర్వాత మసాలాలన్నీ వంకాయలో పట్టిద్ది బాగా. సో, ఇంకా కొంచెం కారం పట్టిద్దనిపించింది నాకైతే. అందుకని ఇంకొంచెం యాడ్ చేసుకున్నాననమాట. ఈ కారం కూడా కలిపేసి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉంచేసాను. అలా ఉంచిన తర్వాత ఇంకా ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ టైంలో మనం కొత్తిమీర జల్లేసి కూర అయితే రెడీ అయిపోద్ది. కొత్తిమీర జల్లేసి చక్కగా ఒకసారి కలుపుకుంటే రెడీ అయిపోతుందండి కర్రీ. ఇంక ఇప్పుడైతే మనం సర్వ్ చేసేసుకొని ప్లేట్లో టేస్ట్ చేసేద్దాము. ఈ రెసిపీ అయితే చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో, నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.